మున్సిపల్ కార్పొరేషన్, కోటికి పైగా జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు జిహెచ్ఎంసీ ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాస్త ఇంకా మహానగరంగా మారబోతోంది. ఇంకొన్ని ప్రాంతాలను ఇప్పటికే దాదాపుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు రీచ్ అయినటువంటి జిహెచ్ఎంసీ ఇది ఇంకా విస్తరించబోతోంది. ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇంకా వెళ్ళబోతోంది. 1,80,00,000 జనాభాతో ఇప్పుడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడబోతోందా? జిహెచ్ఎంసీ 150 డివిజన్లు కాస్త సుమారుగా అది రెట్టింపు అవుతాయా, డబుల్ అవుతాయా, ట్రిపుల్ అవుతాయా తెలియదు. సో కొత్తగా 20 మున్సిపాలిటీలని 7 కార్పొరేషన్లని దీంట్లో విలీనం చేస్తూ నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే అంశాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒకసారి మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయంపై మాట్లాడుకొచ్చారు ఆయన. సో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లతో కలిపి జిహెచ్ఎంసీని ఒక మహా కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తామని చెప్తారు. మ్యాప్లో కనిపిస్తోంది ఆ బ్లాక్ కలర్ లైన్ చుట్టూరు ఆ మ్యాప్ మొత్తం కనిపించేది ఔటర్ రింగ్ రోడ్. ఆ ఔటర్ రింగ్ రోడ్ పరిధి దాటి ఇప్పుడు జిహెచ్ఎంసీ వెళ్తోంది. ఈ 150 డివిజన్ అంటే ఒకసారి మనం అసెంబ్లీల వారీగా చూసినా గతంలో జిహెచ్ఎంసీలో సుమారుగా 21 అసెంబ్లీలు ఉండేవి. ఇప్పుడు అవి కాస్త మరొక 7 కలిపి 28 అసెంబ్లీలు అవుతూ ఉన్నాయి. సో 2 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు కంప్లీట్గా ఉండేవి, అవి కాస్త 6 అవుతున్నాయి, ఇంకో 4 కలుస్తూ ఉన్నాయి. ఇలా సుమారుగా 4 కొత్త జిల్లాలు, జిల్లా హద్దులు కూడా ఒక జిల్లా పూర్తిగా ఉండేది, ఇంకో 4 జిల్లాలు కలిపి మొత్తంగా 5 జిల్లాలు కలుస్తూ ఉన్నాయి. సో ఇక గ్రామాలేమో సుమారుగా 299 గ్రామాలు ఉంటే కొత్తగా మళ్ళీ 12 గ్రామాలు కలిసి మొత్తంగా 311 గ్రామాలు అవుతున్నాయి. ఒకసారి మంత్రి శ్రీధర్ బాబు ఉన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఏం మాట్లాడారో చూద్దాం. కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రైట్, అభివృద్ధిలో భాగంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని విస్తరించడం కోసం, అభివృద్ధి కోసమే మేము కలుపుతున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నమాట. సో మొత్తంగా 27 అంటే 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ జిహెచ్ఎంసీ మొత్తం కలిసి మహానగరంగా మారబోతున్నాయి. సో ఒకసారి మనతో పాటుగా మరికొంతమంది గెస్టులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. కార్పొరేటర్స్ ఉన్నారు ప్రస్తుతం జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్స్. బీఆర్ఎస్ నుంచి మన్నె కవితారెడ్డి గారు ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అటు బీజేపీ నుంచి శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ జూమ్ లైన్లో ఉన్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకైక కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ గెలిపినటువంటి కార్పొరేటర్ లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు జూమ్ లైన్లో. సో ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. రాజశేఖర రెడ్డి గారు, సో ఏంటి ఇది అభివృద్ధి కోసమే కలుపుతున్నాం అంటున్నారు, జిహెచ్ఎంసీల అభివృద్ధి కుంటుపడిపోయిందని మన జూబ్లీహిల్స్లో ప్రచారం చేశారు, మళ్ళీ అభివృద్ధి కోసం కలుపుతున్నాం అంటున్నారు. ఏంటి ఇప్పుడు అభివృద్ధి కోసమేనా, ఇంకేదైనా మతలబు ఉందా? ఇంత పెద్ద మహానగరాన్ని ఆపరేట్ చేయడం కష్టం అనిపించదా? ఎందుకు కష్టమైతుంది మనోజ్ అంటే బేసికల్ గా ఇప్పుడు అక్కడ కూర్చున్న నాతో పాటు కార్పొరేటర్స్ అందరూ కూడా తెలుసు, ఇది 2009లో ఇట్ వాజ్ ఓన్లీ ఎంసీహెచ్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. లేటర్ ఆ రోజు గౌరవనీయులు లేట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. సో నేను ఏమంటున్నానంటే మనోజ్, ఎవ్రీథింగ్ షుడ్ బి చేంజ్డ్. అంటే ఇంకా మనం ఇంకా కూడా ఇప్పుడు పోటీ పడాలంటే ఎవరితో పోటీ పడాలనే దాని సమస్యకే ముందుకు వస్తే సింగపూర్ తోటో న్యూయార్క్ తోటో పోటీ పడాలి, కానీ ఇంకా కూడా మన లోకల్ పోటీ పడాలి. వర్షం పడితే పోటీ ఎవరితో పడాలని అర్థమవుతుంది. ఏం మనోజ్, యూసఫ్ కూడా అలాంటి బస్తీలో వర్షం పడ్డ తర్వాత అక్కడ పరిస్థితి చూస్తే పోటీ ఎవరితో పడాలో అర్థమవుతుంది. ఖైరతాబాద్ కూడా ఉంది మనోజ్, ఇప్పుడు మా సోదరిమణి కవిత కూడా ఉంది, వాళ్ళ డివిజన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను అట్లా అనలేను కదా. ఇప్పుడు అక్కడ జరగని డెవలప్మెంట్ ఇంకో దగ్గర జరగలేదని మనం ఎట్లా అంటాము? కొన్ని చోట్ల ఇష్యూస్ ఉన్నాయి. బేసికల్ గా జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతం ఏంటంటే అంతా మిక్స్డ్ కల్చర్ ఉంది. వాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చిన్న చిన్న రోడ్లు. మోర్ ఓవర్ ఏంటంటే అందరు కూడా అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా అంటే మైగ్రేటెడ్, ఎక్కువ మంది ఎప్పుడో మైగ్రేట్ అయిపోయారు, 40-50 years కింద మైగ్రేట్ అయిన చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ డెవలప్మెంట్ లో కొంచెం ప్రాబ్లం అయింది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు సిటీ పెరుగుతుంది, అర్బనైజేషన్ పెరుగుతుంది. మాలాంటి వాళ్ళంతా హైదరాబాద్ వచ్చినాము చాలా మంది. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి అనుకోండి, అక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి అనుకోండి, ఎంతో మంది మైగ్రేట్స్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాము. సో ఇక్కడ ఉన్న పరిస్థితులను, పక్కనున్న విలేజెస్ ఇంకా కూడా మనము అంటే ఆ సిస్టమ్ లో యూనిఫామ్ సిస్టమ్ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అప్పట్లో ఎంసీహెచ్ లో ఉన్న ప్రాబ్లమ్స్
ఆ తర్వాత గ్రేటర్ అయిన తర్వాత ఉంటది ఒక 1.5 year నేను స్మూత్ గా పోతుంది అనేది నేను అనుకోను. కంటిన్యూగా ఖచ్చితంగా అంటే మీరేమో అధికార పార్టీగా మీరు అంటున్నారేమో డెవలప్మెంట్ అంటున్నారు. బట్ టు మై నాలెడ్జ్ నేను చాలా వరకు ఇదే అంశం గురించి అంటే గతంలో ఎప్పుడైతే మీరు కొన్ని గ్రామాలని మున్సిపాలిటీలో కలిపారో, మేడ్చల్లోని కొన్ని గ్రామాలని మున్సిపాలిటీలో కలపడం అన్ని జరిగిందో, అప్పుడు చాలా వరకు ఆర్టీవీ మా రిపోర్టర్స్ నుంచి గ్రౌండ్ లెవెల్ అభిప్రాయం తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళకు గ్రామ పంచాయతీలు కూడా వెసులుబాటు, ఎందుకంటే పర్మిషన్ కావాలనుకోండి తొందరగానే గ్రామ పంచాయతీ లెవెల్లో సర్దుబాటు అయిపోయేది. తర్వాత వాళ్ళ చుట్టుముట్టు ఇప్పుడు చూడు ఒక్కటి గుర్తుపెట్టుకో మనోజ్, ఇఫ్ ఇట్ ఇస్ పర్మిషన్ ఇట్ సెల్ఫ్, ఈ రోజు హెచ్ఎండిఏ పరిధి ఎక్కడి వరకు ఉందనే దాన్ని బేస్ చేసుకునే కదా మనం పోతున్నది. ఈ రోజు రింగ్ రోడ్ లోపల ఉన్న ఊర్లోనే కదా కలుపుకుంటున్నది. పర్మిషన్ కి వచ్చే వరకు గ్రేటర్ హైదరాబాద్ ఒక పర్మిషన్, మున్సిపాలిటీలో ఒక పర్మిషన్, గ్రామ పంచాయతీలో ఒక పర్మిషన్, ఈ తరంగా అంటే 4-5 రకాలుగా ఉన్నది. కాబట్టి అన్నిటిని తీసుకురావాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. నేనేమంటున్నానంటే డెవలప్మెంట్ అనేది డైవర్సిఫై కావాలి, అంటే ఒకే దగ్గర సెంట్రిక్ గా కాకుండా వివిధ రంగాలకి డెవలప్మెంట్ అనేది విస్తరించాలి. కానీ ఇప్పుడు మళ్ళీ కలపడం మూలంగా డెవలప్మెంట్ అనేది సెంట్రిక్ అవుతుందా, డైవర్సిఫై అవుతుందా? కాదు మనోజ్, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా మనోజ్, మేము అందరం ఉన్నాం. ఇప్పుడు నాతో పాటు కవిత అనుకోండి, నాతో పాటు మా శ్రవణ్ గారు అనుకోండి, మేము అందరం ఉన్నాం. మా అందరు యూనిఫామ్ గానే కదా, అంటే ఏది ఉన్నా సరే డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి హెచ్ఎండబ్ల్యూఎస్ చూస్తుంది, మా దగ్గర ఉన్న జిహెచ్ఎంసీ శానిటేషన్ అంటే జిహెచ్ఎంసీ చూస్తుంది, టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ చూస్తుంది. ఈ విధంగా కాకుండా రింగ్ రోడ్ బయట ఉన్న రింగ్ రోడ్ ఆనుకొని ఉన్న గ్రామాలలో కూడా మున్సిపాలిటీస్ ఒకలాగా, కార్పొరేషన్ ఉంది, దాంట్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉండొద్దు. ఒక యూనిఫామ్ గా హైదరాబాద్ అనేది ముందుకు పోవాలంటే హైదరాబాద్ ఇంకా విస్తరించాలి. ఇంకా హైదరాబాద్ ఒక క్వశ్చన్ తో కంక్లూడ్ చేస్తా, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నేను క్వశ్చన్ ఏంటంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా ఖాళీ స్థలాలు లేవు. కనీసం పోయి ఒక స్వచ్ఛమైన గాలి పీల్చుకుందామంటే లేదు. పార్కులకు పోయినా పార్కులలో కూడా మీరు నమ్మరు, కొన్ని సిచ్యువేషన్లో మంచి లగ్జీరియస్గా ఉండేటువంటి ఏరియాస్లో కూడా కొంత చెత్త చెదారం ఇతరాత్ర సిచ్యువేషన్ ఉంది. కొంత పాపం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో పటాన్ చెరువు, లేకపోతే మీరున్నటువంటి ఎలిమినగర్ నుంచి కొంచెం ఇబ్రహీంపట్నం ఆ ఏరియాలకు పోతే కొంత పొల్యూషన్ తక్కువ ఉంది, అద్దో గొప్ప మంచి గాలి పీల్చుకోగలుగుతున్నాం. అంత పెద్ద గిబ్జాలు ఏం కనిపిస్తలేవు. ఇప్పుడు అన్నీ కలపడం మూలంగా మనమంతా ఒకటే, మనమంతా మళ్ళా ఈ పొల్యూషన్ కలపడమేనా, లేకపోతే ఏమన్నా ఆ పబ్లిక్ యూసేజ్ అవుతుందా? అంటే నేను అనేది ఏంటంటే మనోజ్, ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా, ఇంకా హైదరాబాద్ విస్తరించిన అక్కడ కూడా అవకాశాలు పెరుగుతాయి కదా. హైదరాబాద్ ని కూడా ఇప్పుడు ఒకటే, ఇప్పుడు డీకంజెషన్ చెయ్యాలా, డీకంజెషన్ జరగాలంటే ఏం జరగాలా? అర్బనైజేషన్ ఎక్కడి నుంచి అయితే విస్తరించబడుతున్నదో అక్కడికి అందరూ కూడా మూవ్ అవుతాం కదా, ఒక్కొక్కరు మూవ్ అవుతుంటారు. ఈ రోజు ఊర్ల నుంచి హైదరాబాద్ వచ్చిండ్రు, హైదరాబాద్ సరిపోతలేదు కదా. సరిపోయినందుకే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కింద మేము తీసుకొని అక్కడ కొత్త సిటీ తీసుకురావాలని ప్రయత్నాలు సాగిస్తున్నాం. అయితే మీ దృష్టిలో ఉందో లేదో, రీసెంట్ గా అర్బనైజేషన్ పైన ఒక యూనివర్సిటీ, యుఎస్ యూనివర్సిటీ ఒకటి అర్బనైజేషన్ మీద మన హైదరాబాదు లేకపోతే బెంగళూరు, కర్ణాటక, తర్వాత ఈ అన్ని ప్రాంతాల్లో వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే డెవలప్మెంట్ డైవర్సిఫై చేయాలి. ఉదాహరణకి ఐటీ కారిడార్ ఉంది అనుకోండి, ఐటీ కంపెనీలు అన్ని వచ్చి హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్ ఇక్కడే పెట్టాలి కంపెనీలు, కొన్ని తీసుకుపోయి ఉప్పల్లో విస్తరిస్తే. సో ఇప్పుడు డెవలప్మెంట్ కూడా డైవర్సిఫై కావాలి. అర్బనైజేషన్ అనేది మూవ్ అవ్వాలంటే మళ్ళీ తీసుకుపోయి ఒకే దగ్గర పెడతామంటే అక్కడ సెంట్రిక్ గా కాదు, దీన్ని విస్తరించాలి. అదే 4 మూలలో హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ పెద్ద కావాలి కదా మనం. నువ్వు అన్నదానికి నేను పాయింట్ ఒక్కసారి మీ ప్రధాన ప్రతిపక్షం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాట్లాడతారు విందాం. కవితారెడ్డి గారు, సో డెవలప్మెంట్ యాక్టివిటీసే మెయిన్ ఉద్దేశంగా డెవలప్మెంట్ జరుగుతోంది, డైవర్సిఫై అవుతోంది, ఇది విస్తరిస్తున్నాం, హైదరాబాద్ అర్బనైజేషన్ 4 మూలలో తీసుకెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. సో మేబీ ఇట్స్ అ గుడ్ పర్పస్, అట్ ద సేమ్ టైం డిఫాక్ట్స్ కూడా ఉంటాయి దీని విషయం పైన. మీ స్టాండ్ ఏంటి? యాక్చువల్లీ డెవలప్మెంట్ పర్పస్ అంటున్నారు. డెవలప్ అయ్యింది హైదరాబాద్ ఆల్మోస్ట్